చాలా వాల్యుబుల్ అది. ఎందుకంటే అధికారంలో ఉంది, 164 సీట్లతో ఒక రికార్డు స్థాయిలో కూటమి గెలిచింది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి భయపడ్డారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ రోజుల్లో ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా అక్కడ పోటీ చేయడానికి భయపడ్డారు అంటే, సో అలాంటి సందర్భంలో బీటెక్ రవి సతీమణిని బరిలోకి దింపడం, ఇప్పుడు విజయం సాధించడం, వైసీపీ ఇప్పుడు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే వైసీపీ అభ్యర్థికి కేవలం 685 ఓట్లు మాత్రమే వచ్చాయి, డిపాజిట్ కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ అడ్డాగా చెప్పుకునే పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి 6050 ఓట్ల తేడాతో మారెడ్డి లతారెడ్డి విజయం సాధించింది. అయితే 6050 ఓట్ల మెజార్టీని అంటే 6050 కలిపితే 11 వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్య కూడా 11. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజార్టీని కలిపినా కూడా 11 అవుతోంది అంటూ దాన్ని సింక్ చేస్తూ ట్రోల్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నిజంగానే ఆ పరిస్థితులు కనిపించింది. ముందుగా మనం ఆ పార్టీలో ఉండి పోటీకి కూడా భయపడ్డారంటే, నిజంగా మనం ముందు రోజు ఇక్కడికి వచ్చిన ఎన్నికల పరిశీలనకు వచ్చినప్పుడు దాదాపుగా 1400 మంది పోలీసులు, ఒక ఐజీ, ఒక ఎస్పీ, తర్వాత డిఎస్పీలు, సిఏలు ఇంతమంది చూసిన తర్వాత జరుగుతున్న ఎన్నిక ఏదైనా నిజంగానే ఇది జడ్పీటీసీ బై ఎలక్షనా లేకపోతే ఒక అసెంబ్లీ ఎలక్షన్ అన్నట్టు మనకు అనిపించింది. కానీ ఎన్నిక స్టార్ట్ అయిన తర్వాత చూస్తే అక్కడ అలాంటి పరిస్థితి చాలా వరకు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది రావట్లేదు. వచ్చిన తర్వాత క్యూ లైన్లో చాలామంది ముసుగులు కప్పుకొని ఓటు వేస్తున్నారు, చాలామంది మీడియా ముందు మాట్లాడడానికి భయపడుతున్నారు. అంటే ఒక్కొక్కరుగా వచ్చిన తర్వాత ముందు ఒకరుగా స్టార్ట్ అయిన ప్రయాణం 10ల సంఖ్యలో తర్వాత 100ల సంఖ్యలో క్యూ లైన్లు కట్టడం మనకు కనిపించింది. అంటే నిజంగా ఇంతమంది పోలీసు భద్రత ఉన్న తర్వాత కూడా అక్కడ ఓటు వేయడానికి ఎంత భయపడుతూ వచ్చారనేది మనకు కనిపించింది. చాలా వరకు అంటే ఒక 15 ఏళ్ల తర్వాత మేము ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం అనే పరిస్థితుల్ని చాలా వరకు ఉరకలు వేస్తూ వచ్చిన పరిస్థితి కనిపించాలి. అలా కొన్ని చోట్ల కనిపించింది. దాదాపు 15 బూతుల్లో కొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లు కట్టిన పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల భయపడుతూ, అంటే ఉదాహరణకి మనకి ఈ కొత్తపేటలో చూసుకుంటే అలాంటి పరిస్థితే కనిపించింది. చాలా వరకు బిక్కుమంటూ అక్కడికి వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపించింది. మనం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నా, ఓటింగ్ ఎలా ఉంది, ఓటు వేశారు ఈసారి అని అడగడానికి ప్రయత్నం చేసినా సరే ఎవరు ముఖం చాటేసి వెళ్ళిపోయిన పరిస్థితి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని. ఇప్పుడు ఒక నిజంగానే ఎమ్మెల్యే చైతన్య చెప్పిన మాటల ప్రకారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలోనే అక్కడ పోటీకి సిద్ధపడడానికి వెనకంజ వేశారంటే చివరికి ఇప్పుడు చాలా కాలంగా ఫైట్ చేస్తున్న బీటెక్ రవి, ఎమ్మెల్సీ బీటెక్ రవి చాలా కాలంగా ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంటి నుంచి నేనే నిలబెడతాను ఈ పరిస్థితులను తీసుకొచ్చారంటే నిజంగా మనం దీన్ని ఏ విధంగా అనాలో కూడా అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు నిజంగా మెజార్టీకి సంబంధించి చూస్తుంటే నిజంగానే 60-50 అంటే 6050 సంబంధించిన ఏదైతే ఆ ఓటింగ్కి సంబంధించి మెజారిటీ ఉందంటే నిజంగా టీడీపీ శ్రేణులు కూడా ఊహించుండవు. ఎందుకంటే వైసీపీ అక్కడ నుంచి మేము విత్డ్రా అయ్యాము, ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము అని రీపోలింగ్ దగ్గర వాళ్ళు మాట్లాడినా ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి రాకపోయినా ముందు మాత్రం అటువంటి అనౌన్స్మెంట్ ఏదీ జరగలేదు. ఎందుకంటే పోలింగ్కి అటువంటి అనౌన్స్మెంట్ ఏదీ చేయలేదు. మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ఆ పార్టీ అధిష్టానం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పోలింగ్ రోజున మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు వాళ్ళు. కానీ అలా చేయకపోయినప్పుడు కూడా ఈ విధంగా రిజల్ట్ ఉందంటే నిజంగా టీడీపీ చెప్తున్న మాటల్ని చూడాలా, లేకపోతే నిజంగా అక్కడ ఉండే స్థానికులు ఒక ఓటు హక్కుని ఇంత బాగా వినియోగించుకోవడానికి దశాబ్దాల కాలంగా ఎదురు చూశారని చూడాలా. నిజంగా ఒక ఈ ఎన్నిక మాత్రం నిజంగా ఇంత ఉత్కంఠ రేగడానికి కారణాలు ఈ రిజల్ట్ కూడా మనకి ఆ పరిస్థితుల్ని మనకి ఖచ్చితంగా బేరీ వేసేలా కనిపిస్తున్నాయి. కౌంటింగ్ సెంటర్ దగ్గరికి గెలిచిన అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఏమన్నా రీచ్ అయ్యారా గణేష్? ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి కనపడుతున్నారు, ఎమ్మెల్యే ఆల్రెడీ రీచ్ అయ్యారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ దాన్ని ఆ ఫారం తీసుకోవాల్సిన ఎన్నికల అధికారుల నుంచి ఆ ఫామ్ తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ రీచ్ అయ్యారు. కానీ బీటెక్ రవి మాత్రం ఈ పరిసరాల్లో ఎక్కడా లేరు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా కడపలోనే ఉన్నారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఇక్కడ కడపకు చేరుకున్నారు. ఆమె మాత్రం కౌంటింగ్ సెంటర్కి లోపలికి వెళ్ళారు. ఎందుకంటే అధికారుల నుంచి, రిటర్నింగ్ అధికారుల దగ్గర నుంచి, ఆర్ఓ దగ్గర నుంచి అది తీసుకోవాలి కాబట్టి, డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఆవిడ లోపలే ఉన్నారు. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన టీం కూడా లోపలే ఉంది కాబట్టి అక్కడే ముందు మాట్లాడించే ప్రయత్నం జరుగుతుంది కూడా. ఓకే గణేష్, మీరు లైన్లోనే ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి అక్కడున్న పబ్లిక్తో కూడా మీరు మాట్లాడుతురు. కానీ ఇప్పుడు టోటల్గా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 7867 ఓట్లు పోలైతే వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.
టీడీపీకి వచ్చిన ఓట్లు 6,716, అందులో వైసీపీకి వచ్చిన 683 ఓట్లు తీసేస్తే టీడీపీ మెజారిటీ 6,033 అని చెప్తున్నారు. సో ఇందాక 6,050 ఓట్లు, 6,050 ఓట్లలో 6-5 కలిపితే 11 అంటూ వైసీపీకి వచ్చిన 11 సీట్లను కంపేర్ చేస్తూ ఇట్లేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మెజారిటీ 6,033 ఓట్లు మాత్రమే తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవటం అనేది కొంత అవమానకరమైన అంశం, ఆ పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహపరిచే అంశం. ఎందుకు అంటే దీనికన్నా కూడా అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండుంటే ఆ గౌరవం వేరుగా ఉండేది. ఎన్నికల్లో పోటీ చేసి నామినేషన్ వేసి ప్రచారం చేసి విస్తృతంగా అక్కడ నాయకులందరినీ కూడా మోహరించి ఖర్చు పెట్టి ఓటుకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు అని ఇందాక తులసిరెడ్డి గారు చెప్తున్నారు.